హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు తయారు చేయబోయేది వెజిటేబుల్ బిర్యానీ అండి. దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ గుండా పొయ్యి మీద బాగానే పెట్టుకోవాలి. దాంట్లో బిర్యానీకి సరిపడా ఆయిల్ అండ్ 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగాలండి. మనం బిర్యానీకి ఏమేమి మసాలాలు వేసుకుంటామో అన్నీ వేసుకోవచ్చండి. లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత షాజీరా కూడా వేసుకోవాలండి. షాజీరా వేసుకున్న తర్వాత ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి అయితే నిలువుగా చీరు పెట్టుకొని వేసుకోవాలి. నిలువుగా చీరుకున్న ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, పచ్చి బఠానీ వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా బాగా వేపుకోవాలి. 4-5 టమాటాలను అయితే నిలువుగా చీరుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేనైతే 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. దానికైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాగా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పుదీనాకు అయితే వేసుకోవాలి. ఈ పుదీనాకు కూడా వేపుకోవాలండి. ఇదంతా వేపుకునే ప్రాసెస్లోని ఇది ఇలా వేపుకున్న టైంలో ఏంటంటే నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని రైస్ అంతా మిక్స్ అయ్యేటట్లు మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల బిర్యానీ కూడా మంచి పొడి పొడిలాడుతూ బాగుంటుందండి టేస్ట్ కూడాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ఏంటంటే 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటాను. బిర్యానీ రైస్కి ఏంటంటే ఎక్కువ బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. ఇప్పుడు నాకు ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి దీంట్లో వాటర్ వేసుకొని అసలు వచ్చేదాకా ఉంచుకుంటానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మరిగేటప్పుడు చూడండి మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందరకుంట ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 విజిల్ అయితే వచ్చేదాకా నేనైతే ఉంచుకుంటాను. ఎంతో రుచికరమైన బిర్యానీ అయితే రెడీ అండి. వెజిటేబుల్ బిర్యానీ మీకు కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం